మాట్లాడలేకపోతే, నువ్వేమనుకుంటున్నావో అది క్లియర్‌గా, నిర్భయంగా చెప్పలేకపోతే చాలా అంటే చాలా కోల్పోతాం. సో, అందుకని ఈరోజు చిన్న చిన్న టిప్స్‌తో ఎలా మాట్లాడాలి, ధైర్యంగా మాట్లాడడం ఎలా అనేది నేను చెప్తా. అవన్నీ నేను పాటించేయే. దాంట్లో మొదటిది, ఎప్పుడైనా ఒక వ్యక్తి గురించి లేదంటే ఒక వ్యక్తి ముందు కూర్చొని నువ్వు మాట్లాడినప్పుడు, ఆ సబ్జెక్ట్‌లో నువ్వే కింగ్ అని ఫీల్ అవ్వు. నీ ఎదురుగుండా ఎవరైతే వింటున్నారో ఆడికి ఏమీ రాదు. నేనిప్పుడు చెప్తున్నాను, ఇది విని తను నేర్చుకుంటాడో అని మాత్రమే మాట్లాడు. అలా మాట్లాడినప్పుడు నీకు భయమేయదు. భయమేయకుండా నువ్వేమనుకుంటున్నావో అది చాలా స్పష్టంగా చెప్పేయగలుగుతావు. నేను అలాగే చెప్తా. ఎందుకంటే ఇప్పుడు అమ్మో! అవతలోడు ఇలా మాట్లాడితే ఏమన్నా అనుకుంటాడేమో, ఇది తప్పేమో, ఇలా మాట్లాడొచ్చా, ఈ పదం మాట్లాడొచ్చా అని ఎప్పుడైతే అవతలోళ్ళని నువ్వు పెద్దగా చేసి, ఆళ్ళొక టాప్ నాలెడ్జ్ పర్సన్స్‌లా చేసి వాళ్ళ ముందు కూర్చొని మాట్లాడావనుకో, వాళ్ళ ముందు నువ్వు మాట్లాడలేవు. అందుకని ఏ మాట్లాడడానికెళ్ళినా సరే, ఏ కాన్వర్జేషన్ అయినా సరే, ఇంటర్వ్యూ అయినా సరే ఎళ్ళు. నీకు 1% సబ్జెక్ట్ వచ్చు. కానీ నువ్వు మాట్లాడే విధానం బావుంటే రేపొద్దున సబ్జెక్ట్ వాడు నేర్పుకుంటాడు. వాడు నేర్చుకుని రేయ్! ఈడు మాట్లాడుతున్నాడు. సో, సబ్జెక్ట్‌దేముందిలే మనం నేర్పించుకోవచ్చు. మాట్లాడే పద్ధతి బావుంది అనిపించాలి అంటే నువ్వు ఏమనుకుంటున్నావో అది మనస్ఫూర్తిగా, ఒబీడియంట్‌గా మాట్లాడేసేయి. దాన్ని ఎలా తీసుకుంటారు, ఎన్ని మార్కులేస్తారు, ఎలా అర్థం చేసుకుంటారు అనేది అవతలోళ్ళ విషయం. ఆ సిట్టింగ్‌లో కూర్చొని నువ్వు మాట్లాడినంత సేపు ఆ సబ్జెక్ట్‌కి నువ్వే కింగ్. ఏదైనా కావచ్చు. నాకే తెలుసు. సో, తను వినటానికొచ్చాడు కాబట్టి నేను చెప్పిందంతా విని వెళ్ళిపోతాడంతే. అక్కడ నీకేం పోయేదేముండదు. తప్పనుకో ఏముంది ఫెయిల్ అవుతావు. రాంగ్‌గా అర్థం చేసుకున్నారనుకో వాళ్ళ కర్మ. అర్థం చేసుకొని ఎలా జరిగింది, ఏం జరిగింది అని పక్కన పెడితే నువ్వు ఆ టాపిక్ మాట్లాడినప్పుడు మాత్రం నువ్వే కింగ్. నీకు మాత్రమే తెలుసు ఆ టాపిక్. ప్రపంచంలో ఇంకెవ్వడికి తెలీదనుకో. అప్పుడు ధైర్యంగా మాట్లాడగలుగుతావు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు ఒక చోట కూర్చున్నావు. కూర్చున్నప్పుడు మిగతా వాళ్ళు ఎవ్వరికీ లెటర్ చదవడం రాదు. అక్షరాలే రావు. అలాంటప్పుడు నీ చేతికో లెటర్ ఇచ్చారు. బాబు చదివి పెట్టన్నారు. నీకు కూడా అంతంత మాత్రమే వచ్చు. సో, నువ్వు చదవడం మొదలుపెట్టేస్తావు. ఎక్కడైనా అక్షర దోషాలున్నా, ఒత్తులు ఇవ్వాల్సి వచ్చినా, ఆ పదం నీకు అర్థం కాకపోయినా ఏదో ఒక పదం వేసేసి చదివేసి ఇది మ్యాటరు అన్న వెంటనే అందరూ చప్పట్లు కొడతారు. నువ్వు లేకపోతే ఏమైపోయేవాళ్ళం అది ఇది అని. సో, ఎవరికి అక్షరాలు రావు, చదవడం రాదు అన్నప్పుడు నువ్వు ఆ లెటర్ చదివే పద్ధతి ఒకలా ఉంటుంది. లేదు అందరూ సూపర్ ఎడ్యుకేటెడ్, ఇంగ్లీష్‌లో ఉంది, పాష్ ఇంగ్లీష్‌లో ఉంది లెటర్ చదవాలనుకున్నప్పుడు నీ చెయ్యి వణికిద్ది. అక్కడ ఓన్లీ కేవలం నీకు తక్కువైంది ఏంటో తెలుసా? కాన్ఫిడెన్స్. ఇది నాకు మాత్రమే తెలుసు అని నువ్వు అనుకోలేకపోతున్నావు కాబట్టే నువ్వు మాట్లాడడంలో ఫెయిల్ అవుతున్నావు. అలాంటిదేం లేదు. ఇప్పుడు నేర్చేసుకుంటే మాట్లాడేవాడికెవడు. ఒకవేళ ఒక వారం క్లాస్ తీసుకుంటే, ఒక నెల క్లాస్ తీసుకుంటే అనర్గళంగా మాట్లాడేయగలము అనేది తప్పు. ఫస్ట్ ఏ సబ్జెక్ట్లో అయినా సరే నువ్వు మాట్లాడే ఏ విధానమైనా సరే దాంట్లో నేను చాలా బాగా మాట్లాడతాను, నేనే కింగ్ అనుకో. ఇక సెకండ్ పాయింట్, నువ్వు సబ్జెక్ట్ ఎంత మాట్లాడతావో అనేది పక్కన పెట్టేసే పూర్తిగా. అసలు ఎంత ధైర్యంగా మాట మొదలుపెట్టావు, ఎంత ధైర్యంగా దాన్ని కంటిన్యూ చేసావు, ఎంత ధైర్యంగా దాన్ని ఎండ్ చేసావు అనేది మాత్రమే లెక్కలోకి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక అడవికి ఒకడిని రాజుని చెయ్యాలి అని డిసైడ్ అయ్యారు. సో, ఇద్దరు పోటీలో నిలబడ్డారు. ఒకడు ఏం చేశాడు, ఏంటి మరి ఇప్పుడు యుద్ధానికి వెళ్ళాలంటే నాకు అది కావాలి, ఇది కావాలి, ఏ కోరికలు కోరుతున్నాడు. రెండోడు అదేం లేదు, ఒక గుర్రం ఉంది, సరాసరి అడవి మధ్యలోకి వెళ్ళిపోయాడు. ఆడికి యుద్ధం వేట ఎలా వేటాడాలి, అసలు ఏం చెయ్యాలి, ఎలా చేస్తే గెలుస్తాం ఏం తెలియదు ఆడికి. ఆడు వెళ్ళిపోయాడు అంతే అడవి మధ్యలోకి. రెండోడు నాకు అది కావాలి, నాకు బాణం కావాలి, నాకు కత్తి కావాలి, ఈ కావాలి, అవి కావాలి, తడబడిపోతున్నాడు. సో, అందరూ చూశారు. వీడు చూసేటప్పటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఓకే నిర్ణయం తీసేసుకున్నారు. ఇద్దరినే నిలబెట్టి ఎవడైతే గుడ్డెద్దులాగా డైరెక్ట్గా దూసుకుని వెళ్ళిపోయాడు లోపలికి ఆడిని రాజుని చేశారు. ఆ అడవికి, ఆ చిన్న తెగకి. అక్కడ లాజిక్ ఏంటి అని ఒకడు అడిగితే అన్నారంట, ఇప్పుడు అసలు ఫస్ట్ వేటకెళ్ళాలి అంటే అక్కడ ఒక ధైర్యం కావాలి. అంత పెద్ద అడవిలోకి ఫస్ట్ ధైర్యంగా వెళ్ళిపోయాడు కాబట్టి అవసరమైతే ఎలా వేటాడాలి, ఏమేమి ఉపయోగించాలి అనేది ఇప్పుడు ఎవరైతే ఈ అబ్బాయి ఉన్నాడో ఈ అబ్బాయికి మేము నేర్పించుకోగలం. కానీ రెండో అతను ఉన్నాడు, అతని దగ్గర అన్నీ ఉన్నాయి, అసలు ఫస్ట్ ఆ ధైర్యం లేదు. ఎలా వెళ్ళాలి, ఏంటి, నాకు అది కావాలి, ఇది కావాలని కోరుకుంటున్నాడు తప్ప, సరే ఫస్ట్ మనం రంగంలోకి దిగుదాం అనే కాన్ఫిడెన్స్ లేదు కాబట్టి మేము ఈ అబ్బాయికి ఇంకా ఆయుధాలు ఇచ్చినా లేదంటే ఇంకా ఎక్కువ విద్యలు నేర్పించినా కూడా ఈడు వేటకు పనిచేయడు. సో, ఈడు మాకు వద్దు. ఏదైతే ఫోర్స్గా ఫస్ట్ లోపలికి వెళ్ళిపోయాడో ఆ ధైర్యం ఉంది కదా చాలు మాకు, మిగతాదంతా మేము నేర్పించుకుంటాం అని చెప్పి ఎవరైతే ఫస్ట్ డెసిషన్ తీసుకుని ఫాస్ట్గా వెళ్ళిపోయారో వాళ్ళని ఆ తెగకి
ఒక కింగ్లా డిసైడ్ చేశారంట. ఇక్కడ జాబ్లో కూడా అంతే. నేను వెళ్ళి ఈ సబ్జెక్ట్ చెప్పకపోతే, లేదంటే ఈ సబ్జెక్టు ఎండ్ టు ఎండ్ చెప్పకపోతే నన్ను సెలెక్ట్ చేయరేమో అనేది చాలా తక్కువ పర్సెంట్ మాత్రమే క్యాలిక్యులేట్ అవుతుంది. నువ్వు వెళ్ళిన తర్వాత ఎంత బాగా మాట్లాడుతున్నావు, ఎంత బాగా కన్విన్స్ చేస్తున్నావు, నీకున్న 1% ఇది చిన్న గోరంత సబ్జెక్ట్ ఉంది, ఆ గోరంత సబ్జెక్ట్ని కొండంత చేసి నువ్వు ఎంత బ్యూటిఫుల్గా మాట్లాడుతున్నావు అనేది లెక్క తీసుకుని నిన్ను సెలెక్ట్ చేసుకుని, అరే ఇది బాగా మాట్లాడుతున్నాడు, మనం ట్రైనింగ్ ఇద్దాం. ఒక 100 మంది స్టాఫ్ని కూర్చోబెట్టినా మనోడు మోటివేట్ చేసేయగలడు, మాట్లాడగలడు. ఏం అక్కర్లేదు, దానికి ఉన్న సబ్జెక్ట్ని అంతలా చెప్పాడంటే మనం ఇంకొక 10% సబ్జెక్ట్ కానీ నేర్పిస్తే తుక్కు ర్యాక్ కొడతాడని డిసైడ్ అయ్యి నిన్ను వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. ఇక మిగతా విషయాలు మాట్లాడుకుంటే నా దగ్గర కొన్ని పాయింట్స్ ఉన్నాయి. స్పీడ్గా మాట్లాడక, ఇప్పుడు టక్ 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 మాట్లాడేస్తూ ఉంటారు కొంతమంది. వాళ్ళు బాగా మాట్లాడతారు, అన్నీ బాగానే ఉంటాయి, కానీ స్పీడ్ వల్ల అవతలోడికి చిరాకు వస్తుంది, అది మాట్లాడింది సగం అర్థం అవ్వదు. సో నిదానంగా మాట్లాడు, కొంపలు ఏం మునిగిపోలేదు, ఒక పక్క నుంచి ఏం భూకంపం వచ్చేయట్లేదు కదా, నువ్వు అనుకున్న సబ్జెక్ట్ని కూల్గా మాట్లాడినప్పుడు అవతలోడికి అర్థం అవుద్ది, ఆచితూచి మాట్లాడుతున్నాడు అనేది ఆడికి అర్థం అవుద్ది అనమాట. రెండోది, అక్కడ పరిస్థితిని బట్టి మాట్లాడు. నువ్వు ఏమన్నా కన్విన్స్ చేయడానికి వెళ్ళావు, అడిగి వెళ్ళినప్పుడు ఏముండదా మళ్ళీ కదా ఇలా అన్నావు అనుకో, నిజంగా ఆడు కొట్టినా కొడతాడు నేను. అలా కాదు, రే ఏంట్రా పరిస్థితి ఆడికి తెలియదు, పోనీ నీకన్నా తెలుసు కదరా, అందుకే నేను నీతో మాట్లాడడానికి వచ్చాను, నువ్వు అర్థం చేసుకుంటావని, కొంచెం ఇది ఒక్కసారికి చూడరా, కొంచెం ఇది ఒక్కసారికి చూడు, తర్వాత చూసుకుందాం అని ఇలాగా ఒక ఒబీడియంట్ వేలో నీ టోన్, నీ వాయిస్ ఉన్నప్పుడు అవతలోడు మెల్ట్ అవుతాడు కొంచెం. ఓకే మనోడు కన్విన్సింగ్గా మాట్లాడుతున్నారు, సరే ఈసారి చూద్దాం అని చెప్పి నీ మాట వింటాడు. ఇంకోటి ఏంటంటే, ఎవరెదురుకున్నా అన్న కూర్చుని మాట్లాడినప్పుడు నీ సొంత డబ్బా, నీ ఫ్యామిలీ గురించి, మీ తాత ముత్తాతల గురించి చెప్పొద్దు. కాన్వర్జేషన్ మొదలుపెట్టిన తర్వాత, నీ మాటలు మొదలైన తర్వాత నీ ఎదురుకుండా ఎవరైతే కూర్చుని వింటున్నారో వాళ్ళ గురించి మాట్లాడు. అదే మీ గురించి తెలుసండి, అదే మీ వర్కింగ్ స్టైల్, మీ ప్రాసెస్ బాగుంటుంది, అసలు నాకు ఇప్పుడు మీతో మాట్లాడడం నాకు బాగా అనిపిస్తుంది, సో ఇది పరిస్థితి అని నువ్వు అవతల వ్యక్తి గురించి మాట్లాడినప్పుడు ఆబ్వియస్గా వింటాడు. ఇప్పుడు నువ్వే ఉన్నావు, నా గురించి మాట్లాడావు అనుకుని వింటా, అరే నాకు మన గురించి ఎవడో చెప్పడు భలే చెప్తున్నాడే అని చెప్పి అలా అని పొగిడి అవతలోడికి డబ్బా కొట్టమని కాదు. కొంచెం అక్కడ ఆయనకుండే హోదాను బట్టి, లేదంటే తనకుండే స్టేటస్ని బట్టి వాళ్ళ గురించి ఒక 4 ముక్కలు మాట్లాడితే ఓకే మనోడికి రెస్పెక్ట్ ఉంది, అది ఉంది ఇది ఉంది అని చెప్పి కూర్చుని మన మాటలు ఫస్ట్ వింటారు. మన మాటలు వినడమే కదా కావాలి. ఇక ఒక రిలేషన్షిప్ విషయంలో మాట్లాడినప్పుడు మాత్రం నీ తప్పుల్ని 100కి 100% ఒప్పుకుని దానికి కట్టుబడి మాట్లాడు. అంతేగాని నేనేం చేశాను, అన్నీ నువ్వు చేసి నన్ను అంటావేంటి అంటే నువ్వు ఒక తప్పు కూడా చేయలేదా. సో ఇలా నువ్వు హార్ష్గా కాన్వర్జేషన్ మొదలుపెట్టినప్పుడు కట్ అయిపోతాయి కొన్ని. అందుకని నువ్వు ఏం చేసావో అది ఒప్పుకో, అవతలోళ్ళు ఏం చేశారో కూడా నువ్వు ఫస్ట్ తప్పు ఒప్పుకుని నువ్వేమేం చేసావో అవన్నీ మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏం చేశారో అప్పుడు అది మాట్లాడు. ఎందుకంటే ఫస్ట్ నీ తప్పులు నువ్వు ఒప్పుకున్నప్పుడు అవతలోడు ఇంట్రెస్టింగ్గా వింటాడు. తర్వాత వాళ్ళ తప్పులు కూడా నెమ్మదిగా చెప్తున్నప్పుడు ఓకే ఆడిన్ని చేసాడు, మనం ఇన్ని చేసాం, ఓకే సమానంగా ఉంది, సరే అని ఒక దాన్ని ఏమంటారు ఓకే సర్దుకుపోవడం అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. రిలేషన్షిప్లో కూడా నీ తప్పులే ఫస్ట్, అంటే నా తప్పులు నేను మాట్లాడాలి తప్ప ఫస్ట్ అవతల తప్పులు చెప్పకూడదు. కోపం వస్తుంది, ఎవరికైనా కోపం వస్తుంది. అంటే ఈడు ఏం చేయలేదా, అంటే ఈడు ఏమనలేదా, అన్నీ నా తప్పులు చెప్తున్నాడు ఏంటి అని చెప్పి కాన్వర్జేషన్ స్టార్ట్ అయిన ఒక 20-30 సెకండ్లకి లెగిసి వెళ్ళిపోతాడు, అమ్మాయినా అబ్బాయినా ఎవరైనా. ఎందుకంటే అక్కడ నువ్వు చేసావు కదా, నువ్వు మాట్లాడడానికి వచ్చావు కదా, ఫస్ట్ నువ్వేం చేసావు చెప్పు. అది చెప్పిన తర్వాత ఒప్పుకొని తర్వాత వాళ్ళ తప్పులు మాట్లాడడానికి నువ్వు మొదలు పెట్టాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి చేయకూడదు అంటే ఒక స్టేజ్ ఎక్కినప్పుడు లేదంటే ఒక మాట్లాడడం మొదలు పెట్టినప్పుడు నువ్వు చేయకూడనివి ఏంటో ఇప్పుడు చెప్తాను. ఈ మాత్రం కరెక్ట్గా నోట్ చేసుకో. ఫస్ట్ది సిగ్గుపడద్దు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు సిగ్గుపడ్డావు అంటే కనుక తర్వాత నీకు ఈ అవకాశం రాకపోవచ్చు. ఇప్పుడు ఈ 10 నిమిషాలు నువ్వు ఓపెన్గా మాట్లాడినంత మాత్రాన రోజు అందరూ నీ దగ్గరికి వచ్చారే వన్ అలా మాట్లాడవచ్చు ఇచ్చి అస్సలు సరిగ్గా మాట్లాడలేదు నువ్వు అని ఎవరో నేర్పించరు. నవ్వుకుంటే ఆ 10 నిమిషాల్లో నవ్వుకుంటారు, తర్వాత వాళ్ళెవరో నువ్వెవరో, లేదంటే ఇంకో 2 రోజులు చెప్పుకుంటారు రే వీడికి అసలు మాట్లాడడం రాదని, తర్వాత వాళ్ళెవరో నువ్వెవరో. కానీ ఆ 10 నిమిషాలు నువ్వు సిగ్గుపడకుండా ఫేస్ టు ఫేస్ చూసి మాట్లాడుతూ చూసావా, ఆ చూపులు వాళ్ళని అట్రాక్ట్ చేస్తాయి. ఏమన్నా నిలబడ్డాడు అసలు ఎప్పుడూ చూడలేదు రేండి స్టేజ్ ఎక్కడం, తక్కువని ఎవరన్నా మాట్లాడతారంటే ఎక్కేసి మాట్లాడేసాడు, ఏం మాట్లాడాడో పక్కన పెట్టు. అసలు స్టేజ్ మీద ఆ 10 నిమిషాల్లో దడదలు ఆడించాడు, ఎక్కడా కూడా జంకలేదు, మనిషి వంగలేదు ఎక్కడా కూడా అంటారు. అది క్రియేట్ చేసుకో. నెక్స్ట్ పాయింట్, ప్రిపేర్ అవ్వద్దని చెప్పేసి కదా, ప్రిపేర్ అవ్వద్దు, ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు.
ఎందుకంటే ప్రిపేర్ అయినప్పుడు ఏది ముందు చెప్పాలి, ఏది వెనకాల చెప్పాలి, ఇది చెప్దాం అది చెప్దాం అని దాని మీదే దృష్టి ఉండి అసలు నువ్వు ఎలా కూర్చోవాలి, ఎలా మాట్లాడాలి, నీ చేతులు ఎలా ఊపుతున్నావు, నీ మాటలకి నీ చేష్టలకి సంబంధం ఉందా లేదనేది బుర్రలోంచి వెళ్ళిపోద్ది. సో ఎప్పుడూ ప్రిపేర్ అవ్వద్దు, ఆ సబ్జెక్ట్ని అర్థం చేసుకో. అది ఎమోషనల్ కాన్వర్జేషనా, లేదంటే కనుక నీ పర్సనల్ రిలేషన్షిప్ కాపాడుకునేదా, లేదంటే ఒక ఇంటర్వ్యూకి వెళ్ళేదా. ఇంటర్వ్యూకి వెళ్ళేది అంటే కనుక చాలా స్పష్టంగా క్లియర్గా నీ దగ్గర ఉన్న 1% సబ్జెక్ట్ని మాత్రమే ప్రజెంటేషన్ చేయడానికి ట్రై చేయి. తర్వాత ఆ కాన్ఫిడెన్సే నీకు అక్కడ ప్లస్ అవుతుంది. నెక్స్ట్, ఎప్పుడు ఎవరిని కూడా తీసి పడేయద్దు. అంటే మాట్లాడి మీదే ఉందిలేండి, మా వాళ్ళు ఇంకా నీకంటే తోపులు ఉన్నారు, అసలు మామూలుగా ఉండదు మా వాళ్ళతో, ఇలాంటివి వద్దు. ఒకవేళ తోపులు ఉండొచ్చు, మరి తోపులు ఉన్నప్పుడు నువ్వు ఆయనతో ఎందుకు కూర్చొని మాట్లాడుతున్నావు, వాళ్ళతో ఎందుకు కూర్చొని మాట్లాడుతున్నావు? కరెక్ట్ కాదు కదా. సో నువ్వు మాట్లాడడానికి వెళ్ళేవో అక్కడ మాట్లాడుతున్నావు అంటేనే అక్కడ ఏదో సబ్జెక్ట్ ఉన్నట్టు. సో ఆ సబ్జెక్ట్ నువ్వు కాపాడుకోవాలి కాబట్టి చాలా 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 అక్కడ సిచ్యువేషన్కి అనుగుణంగా మాట్లాడాల్సి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, ఎప్పుడైనా నీ దగ్గర సబ్జెక్ట్ లేదు, మాటలు తడుముకోవాల్సి వచ్చిన సిచ్యువేషన్ వస్తుంది అనుకున్నప్పుడు నువ్వు 80% అవతలోళ్ళు చెప్పింది మాత్రం విని 20% మాట్లాడు. అప్పుడు ఏంటంటే వింటున్నాడు మనోడు, విని చాలా తక్కువగా పాయింట్ టు పాయింట్ మాట్లాడుతున్నాడు అనే ఒక కన్సర్న్ నీ మీద వస్తుంది. అంతేగాని ఎక్కువ మాట్లాడకపోతే అసలు మనం పట్టించుకోరేమో అని చెప్పేసి గడగడ అర్థం లేకుండా ఏదో టాపిక్ ఎక్కడెక్కడికో తీసుకెళ్ళిపోయి రౌండ్ చుట్టేస్తున్నావు అనుకో, చిరాకు వస్తుంది. సో నీ దగ్గర కంటెంట్ లేదు ఇంకా నేను మాట్లాడలేకపోతున్నాను అనుకున్నప్పుడు అవతలోళ్ళు చెప్పేదాన్ని శ్రద్ధగా విను. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే వింటున్నామో అవతలోళ్ళు చెప్పడం మొదలు పెడతారు ఎక్కువ. సో అలా చెప్పడం మొదలు పెట్టినప్పుడు దాంట్లో నుంచి నీకు పాయింట్లు దొరుకుతాయి. 80% ఆయన మాట్లాడుతున్నప్పుడు నువ్వు అలా వింటున్నప్పుడు ఓకే, ఆయన మాటలోంచి ఒక పాయింట్, ఓకే నెక్స్ట్ నేను ఇది మాట్లాడొచ్చు అనేది నీ మైండ్లోకి వస్తుంది. అప్పుడు ఆయన గ్యాప్ ఇచ్చినప్పుడు ఒక 20 సెకండ్లు మాత్రమే ఆ పాయింట్ మీద మాట్లాడేసి ఇది సరి పరిస్థితి అంటావు. ఆయన మళ్ళీ మాట్లాడిన దాంట్లోంచి ఇంకో పాయింట్ దొరుకుతుంది. ఇలా ఒక కాన్వర్జేషన్ బ్యూటిఫుల్గా బిల్డ్ అవుతుంది. ఇక ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే, ఒక స్టేజ్ మీద, ఒక చైర్లో, ఒక కాఫీ షాప్లో, లేదంటే ఎక్కడైనా సరే నువ్వు మాట్లాడడం మొదలు పెట్టావు అంటే అక్కడ నువ్వే కింగ్. ఆ సబ్జెక్ట్ నీకు మాత్రమే తెలుసు, అవతలోడికి ఏం తెలీదు, నువ్వు చెప్పింది వినటానికి వచ్చాడు అంతే. ఇది నిజం అని నువ్వు నమ్మితే నువ్వు ఈరోజు నెక్స్ట్ మరుక్షణం నుంచి నువ్వు మాట్లాడడం మొదలు పెడతావు. సో మాట్లాడడం మొదలుపెట్టు. నువ్వు మాట్లాడుకుంది ఒక సబ్జెక్ట్ గురించి, ఒక వ్యక్తి గురించి, దాని గురించి రికార్డ్ చేసుకుని విను. నీకు ఎలా అనిపించింది అనే దాని గురించి నువ్వే మార్కులు వేసుకో. ఇక్కడ నేర్చుకుంటే మాట్లాడడం రాదు. ఈ పాయింట్లన్నీ గుర్తుపెట్టుకుని నీకుండే కెపాసిటీని బట్టి, నీకుండే దమ్ముని బట్టి నీ దగ్గర ఉన్న సబ్జెక్ట్ని, ఆ 1% సబ్జెక్ట్నే నువ్వు బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేయి. అప్పుడు మాత్రం నువ్వు సక్సెస్ అవుతావు. 100 మార్కులు వచ్చినోడు సరిగ్గా మాట్లాడలేకపోయాడు ఇంకొక సెమినార్లో, ఆ 100 మార్కులు దేనికి పనిచేయు. 40 మార్కులు వచ్చినోడు వెళ్ళి ఇరగదీసాడు అనుకో, ఆడు మాత్రమే అక్కడ తోపు. సో మనందరం 40 మార్కులు వచ్చి చిన్న చిన్న స్కూళ్ళలో చదువుకుని ఒక విషయాన్ని ఎలా మొదలు పెట్టాలనేది మనకి ఎవడో చెప్పలా. సో చెప్పకపోతేనే ఇక్కడి వరకు వచ్చేసాం. ఇప్పుడు నువ్వు చెప్పడం మొదలుపెట్టు, మాట్లాడడం మొదలుపెట్టు. ఇంకెక్కడికి వెళ్తావు? ఎక్కడికో వెళ్తావు. ఫస్ట్ సిగ్గు వదిలే, తర్వాత భయం వదిలే. ఏమనుకుంటారో అనేది అస్సలు వద్దు. అనుకుంటే అనుకోని బాసు, కనీసం నువ్వు వెళ్ళి మాట్లాడిన తర్వాత వాళ్ళు నీ గురించి అనుకున్నారు. చాలామంది అసలు మాట్లాడడానికే రావట్లేదు. అప్పుడు నీకు గట్స్ ఉన్నట్టే కదా. గట్స్ ఉన్న తర్వాత నేర్చుకోవడం, ప్రిపేర్ అవ్వడం, లేదంటే నీకెవడో నేర్పించి నిన్ను ఒక సబ్జెక్ట్ ఓరియంటెడ్గా క్రియేట్ చేయడం తర్వాత సంగతి. ఫస్ట్ నువ్వు మాట్లాడాలి. నువ్వు మాట్లాడని తోసుకుంటున్నారు అనుకో, ఆ బ్యాచ్ దగ్గర కూర్చోకు. ఫస్ట్ వెళ్ళిపో స్టేజ్ మీదకి. తడబడతావా, చెమటలు పట్టేస్తాయా, లేదంటే ఏదేదో అయిపోతుందా? అయిపోనివి. ఫస్ట్ టైం అవుద్ది. సెకండ్ టైం ఏమనిపిస్తుంది తెలుసా? నేనే అలా స్టేజ్ మీద కనిపిస్తుంది. స్కూల్లో అందరూ కూర్చుని ఒక ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు ఫస్ట్ స్టేజ్ ఒకడు ఎక్కే వరకు కూడా ఎవడో కూడా గెంటేసుకుంటారు, నువ్వు వెళ్ళి అని. ఒకసారి ఒకరిద్దరు ముగ్గురు వెళ్ళి మాట్లాడేస్తున్నారు అనేటప్పటికి ఒకటి వెనకాల ఒకటి వెళ్ళిపోతూ ఉంటారు. సో అదంతా కూడా కాన్ఫిడెన్స్ మాత్రమే. ఇక్కడ మాట్లాడడానికి సబ్జెక్ట్ అవసరం లేదు. నువ్వు ఎంత క్లారిటీగా ఉన్నావు, నువ్వు ఎందుకు వెళ్ళావు, ఏం మాట్లాడదాం అనుకుంటున్నావు అనేది స్పృహలో ఉండాలి. సో ఈ రోజు నుంచి మాట్లాడటం మొదలుపెట్టు. ఎందుకంటే ఒక్కసారి మాట్లాడడం మొదలు పెడితే నీ లైఫ్లోకి చాలా బ్యూటీ యాడ్ అవుద్ది. నా లైఫ్లో యాడ్ అయింది, అందుకే చెప్తున్నాను. ప్లీజ్ ట్రై చేయి. నువ్వే రికార్డ్ చేసుకో, నువ్వే విను, జమ్ అయిపోతావు ఒక వారం 2 వారాల్లో.